Hi everyone, welcome to my channel Shravya's Biology Hub. మన లాస్ట్ క్లాస్లో సెల్ ఇంట్రడక్షన్ ఏంటనేది నేర్చుకున్నాం. అండ్ ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఎన్ని రకాలు ఉంటాయి అనేది మనం నేర్చుకుందాం. మెయిన్గా మనకి యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ సెల్స్ అనేవి ఉంటాయి. సో యూనిసెల్యులర్ సెల్ అంటే ఏంటి ఆర్ మల్టీసెల్యులర్ సెల్ అంటే ఏంటి? యూనిసెల్యులర్ సెల్ అంటే మనకి ఒక ఆర్గానిజం which is controlled by single cell. హ్యూమన్స్ మనం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సెల్స్ తో మనం కంపోజ్ అయి ఉన్నాం. మన బాడీ ఫంక్షన్ మొత్తం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి చేస్తున్నాయి. కానీ ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా, బ్యాక్టీరియా, పారామీషియం అండ్ ఈస్ట్, దీస్ ఆర్ ఆల్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్. అవేంటి? సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే వాటి బాడీ ఫంక్షన్ మొత్తం ఓన్లీ సింగిల్ సెల్ కంట్రోల్ చేస్తుంది. వాట్ ఆర్ ద మెయిన్ బాడీ ఫంక్షన్స్? దట్ ఈస్ రెస్పిరేషన్, ఎక్స్క్రిషన్, డైజెషన్ అండ్ ఆల్ అదర్ ఫంక్షన్స్. సో ఇలాంటి మెయిన్ ఫంక్షన్స్ అనేవన్నీ మనకి ఒక ఆర్గానిజంలో సింగిల్ సెల్ పర్ఫామ్ చేస్తే వాటిని మనం యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం. ఏమంటాం? యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? సో మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఇఫ్ ఎనీ ఆర్గానిజం, ఏదైనా ఆర్గానిజం ఇఫ్ ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై నెంబర్ ఆఫ్ సెల్స్ అంటే ఒక సెల్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఫంక్షన్కి లైక్ డైజెషన్కి నెంబర్ ఆఫ్ సెల్స్, రెస్పిరేషన్కి నెంబర్ ఆఫ్ సెల్స్, సర్క్యులేషన్కి నెంబర్ ఆఫ్ సెల్స్, ఎక్స్క్రిషన్కి నెంబర్ ఆఫ్ సెల్స్. అలా మన బాడీ ఫంక్షన్ అనేది ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క సెల్ స్పెషలైజ్డ్గా స్పెసిఫిక్గా ఫంక్షన్ డివైడ్ అవుతుంది. అంటే లేబర్ డివిజన్ జరుగుతుంది. ఎందులో? మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో. వెన్ ఇట్ కమ్స్ టు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఉండదు. కంప్లీట్ ఆర్గానిజం ఇస్ కంట్రోల్డ్ బై సింగిల్ సెల్ ఇట్ సెల్ఫ్. వాట్ ఆర్ ద మెయిన్ criteria, what are the main key points in the unicellular organisms? That is, they are simple body. One organism, unicellular organism, complete గా ఒక సెల్ తోనే మనకి ఫంక్షనింగ్ అంతా జరుగుతుంది అంటే ఖచ్చితంగా దాని యొక్క బాడీ ఎలా ఉంటుంది? కాంప్లెక్స్ గా అయితే ఉండదు. ఎలా ఉంటుంది? యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో ఖచ్చితంగా బాడీ అనేది సింపుల్ ఫామ్ లోనే ఉంటుంది. నెక్స్ట్, నో డివిజన్ ఆఫ్ లేబర్. అంతే కదా, ఇప్పుడు డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఉండదు. ఎప్పుడు డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది? ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి వర్క్ చేయాల్సి వస్తుందో అక్కడ నెంబర్, ఓకే ఈ సెల్స్, ఓకే దిస్ నెంబర్ ఆఫ్ సెల్స్ యూ ప్లీజ్ గో అండ్ డూ డైజెషన్, ఇంకొన్ని సెల్స్ మీరు వెళ్ళి రెస్పిరేషన్ చేయండి, ఇంకొన్ని సెల్స్ యూ ప్లీజ్ గో అండ్ డూ సర్క్యులేషన్, అదర్ సెల్స్ యూ ప్లీజ్ గో అండ్ డూ ఎక్స్క్రిషన్. అలా డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మనం యూనిసెల్యులర్ లో చూడం. ఓన్లీ సింగిల్ సెల్ పర్ఫార్మెన్సే ఉంటుంది కాబట్టి ఆల్ దీస్ ఫంక్షన్స్ అనేవి సింగిల్ సెల్ క్యారీ చేస్తుంది. సో డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మన యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో కనిపించదు. నెక్స్ట్, ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ప్రొకారియోట్స్ అండ్ యూకారియోట్స్. సో ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో మనం బోత్ ప్రొకారియోటిక్ సెల్స్ అండ్ యూకారియోటిక్ సెల్స్. ఐ విల్ యూజ్ జస్ట్ వన్ సింగిల్ స్టేట్మెంట్ ఆన్ ప్రొకారియోటిక్ అండ్ యూకారియోటిక్. సో వాట్ ఈస్ మీన్ బై ప్రో? విత్ ఇన్ ద వర్డ్ మనకు అర్థం అవ్వాలి. ప్రో అంటే ఏంటి? యాబ్సెన్స్ ఆర్ ఫాల్స్. మెయిన్ ఇంపార్టెంట్ ఫాల్స్. సో ప్రొకారియోట్స్ అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఇన్విజిబుల్ గా ఉంటుంది, అంటే ఉండకపోవచ్చు, ఆల్మోస్ట్ ఉండదు. సో ఇన్ సమ్ సెల్స్ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఎప్పుడైతే ఆబ్సెంట్ అయి ఉంటుందో సచ్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ని మనం ఏమంటాం? సచ్ కైండ్ ఆఫ్ సెల్స్ ని మనం ప్రొకారియోటిక్ సెల్ అంటాం. When it comes to eukaryotic, nuclear membrane is present and it is visible under microscope. అవునా కదా? So that is the main important difference between the prokaryotic and eukaryotic. Okay, next point. These are the main important examples for unicellular organisms. What are that? That is entavi bacteria, amoeba, paramecium and yeast and etc. also. So all these are important examples we have to remember in unicellular organisms. Next, coming to multicellular. Multicellular are more than one cell. ఇప్పుడే చెప్పాను, if any organism is made up of more than one cell, then it is a multicellular organism. Main examples, మన ఎగ్జాంపుల్స్ నుండి వెళ్తే మనకి ఈజీగా గుర్తుంటుంది. దట్స్ వై ఐఎమ్ చూసింగ్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్. దట్ ఈస్
హ్యూమన్స్, మనం all human beings are multicellular, all the plants are multicellular, and all the animals are multicellular. So all these animals and plants and human beings, all these are multicellular. Like animals, examples cat, dog, fish, all these are multicellular. Plants, all different types of plants are multicellular. It means they are more number of cells are present and the cells, ఆ cells ఏంటి, division of labor జరుగుతుంది. అంటే every cell, a number of cells, they are divided into certain branches and they do different functions. Digestion ఉంది, digestion కి ఒక certain cells only వర్క్ చేస్తాయి. రెస్పిరేషన్ ఉంది, రెస్పిరేషన్ కి ఇంక సమ్ సర్టెన్ సెల్స్ వర్క్ చేస్తాయి. అన్ని సెల్స్ కలిసి ఒకే ఫంక్షన్ చెయ్యవు. దే ఆర్ స్పెషలైజ్డ్ టు డూ the labor of work. That means they have to specialize to do different type of functions in our body, in animals, plants and humans also. Next, include only eukaryotes. అంటే ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను. ప్రోకారియోటిక్ యూకారియోటిక్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి, the presence and absence of nuclear membrane. Yes or no? సో ఆ న్యూక్లియర్ మెంబ్రెన్ ఆబ్సెంట్ అయి ఉంటుంటే మనం ప్రోకారియోటిక్ అంటున్నాం, న్యూక్లియర్ మెంబ్రెన్ ప్రెసెంట్ అయి ఉంటే మనం యూకారియోటిక్ అంటున్నాం. సో మనం మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ యూకారియోటిక్ ఆర్ ప్రోకారియోటిక్, ఇట్ కంప్లీట్లీ అండ్ యూకారియోటిక్ సెల్. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ యూకారియోటిక్ సెల్. దట్ మీన్స్ ప్రెసెన్స్ ఆఫ్ న్యూక్లియర్ membrane. Next, what are the main examples for multicellular? Humans, animals, plants. These are the main important examples to remember multicellular organisms. Next, ఒక స్మాల్ డయాగ్రామ్, మనకి డిఫరెన్సెస్ ప్లాంట్ సెల్, యానిమల్ సెల్. ఇప్పుడు యూనిసెల్యులర్ అంటే ఏంటో నేర్చుకున్నాం, మల్టీ సెల్యులర్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. సో ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి. బోత్ యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్, దే ఆర్ బోత్ యూకారియోటిక్ ఓన్లీ, బట్ విత్ ఇన్ దెమ్, వాటి మధ్య కూడా ఒక కొన్ని ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. మనం అవి నేర్చుకుందాం. సో డయాగ్రామ్ వరకు వస్తే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ, సెల్ వాల్. మీకు అర్థం అవ్వాలని నేను డైరెక్ట్ గా మీ ముందే పార్ట్స్ రాస్తున్నా. సో సెల్ వాల్. నెక్స్ట్ మనకి ఏముంది, ఇది సెల్ మెంబ్రెయిన్. These are ribosomes. This is vacuole. And this is endoplasmic reticulum. Endoplasmic reticulum. And this is mitochondria. And this is lysosome. కనిపిస్తుందా? This one, chloroplast. This is grana. Within the chloroplast మనం పర్టికులర్ గా మెన్షన్ చేయక్కర్లేదు, బట్ నేను చెప్తున్నా. కొంచెం ఆ కాయిన్ లైక్ స్ట్రక్చర్స్ మనం ఏమంటామంటే థైలాకాయిడ్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్లాంట్ సెల్. సో ఎక్స్ప్లెయిన్ మనం ఏం చేస్తున్నామంటే, ప్లాంట్ సెల్ కి యానిమల్ సెల్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సెల్ వాల్. ప్లాంట్ సెల్ కి యానిమల్ సెల్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి, సెల్ వాల్. సో వాట్ ఇస్ ఆ డిఫరెన్స్ ఏంటి, అసలు ఆ డిఫరెన్స్ ఎలా వస్తుంది, సో అక్కడ ఉండడం వల్ల ఏంటి, లేకపోవడం వల్ల ఏంటి. యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్. ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఉండడం వల్లే మెయిన్ గా ప్లాంట్ కి రిజిడిటీ, దట్ మీన్స్ స్టెబిలిటీ, స్టిఫ్నెస్ అనేది వస్తుంది. అర్థమైందా? సో ఒక ప్లాంట్ సెల్ కి ఒక సెల్ వాల్ అనేది ఉండడం వల్లనే స్టిఫ్నెస్ అంటుంది. ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి, మనం ఉన్నాం, యానిమల్స్ ఉన్నాయి, ఆల్ దిస్ హ్యూమన్స్ కానీ యానిమల్స్ కానీ వాటికి ఏముండదు, సెల్ వాల్ అనేది ఉండదు. అలా ఉండకపోవడం వల్లే, డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ సెల్ వాల్, వీ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. బట్ ప్లాంట్ కెన్ ఇట్ మూవ్? నో, దే కెనాట్ మూవ్. అవి ఒక దగ్గరే ఉండాలి. సో ఆ టైంలో అది ఒక దగ్గర ఉండాలి కాబట్టి దాని యొక్క ప్రొటెక్షన్ కోసం ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్ వాల్. సెల్ వాల్ అనేది ఒక స్టిఫ్నెస్ ఇస్తుంది, ఎటు వెళ్ళిపోకుండా. ఏదన్నా ఓవర్గా సైక్లోన్, ఏదన్నా ఓవర్గా మన గాలులు ఏమైనా వస్తే అవి అటు ఇటు తూలిపోకుండా దానికి ఒక స్టిఫ్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సెల్ వాల్ అనేది ప్లాంట్ కి. కానీ యానిమల్స్ కి, హ్యూమన్స్ కి అది
absent అయి ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ప్రెసెన్స్ అండ్ absence గుర్తుపెట్టుకోవాలి. ప్లాంట్ సెల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెల్ వాల్ అండ్ యానిమల్ సెల్ ఈస్ absence of cell wall. This is the main important first difference. Next, cell membrane. Cell membrane, ribosomes present ayi untai. This is the vacuole, and one more important, vacuole. Plant cell vachetappudiki it is about complete ga plant cell 95% vacuole tone fill ayi untundi. It is the food storaging part for plant cell. Complete ga 95% anedi food vacuole tone made up ayi untundi plant cell anedi. So it's very important. But animal cell ko vachesariki food vacuole is present but is very little. Chala ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆల్మోస్ట్ ఉండదనే చెప్పొచ్చు. వెరీ చిన్నగా ఉంటుంది కంపేర్ టు ప్లాంట్ సెల్. నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. నేను ఇక్కడ కొన్ని డాట్స్ పెడుతున్నా మీకు అర్థం అవడానికి. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది, ద ఫంక్షన్స్ అనేది మనం చూద్దాం. బట్ వాట్ ఈస్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం? సో మెయిన్గా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చుట్టూ మనకి ఏం ప్రెసెంట్ అయి ఉంటుందంటే, ఇట్ ఈస్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అవ్వచ్చు, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కూడా అవ్వచ్చు. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని ఎప్పుడు అంటాము, వెన్ ఇట్ ఈస్ ఆబ్సెన్స్ ఆఫ్ రైబోజోమ్స్ ఆన్ ఇట్. రైబోజోమ్స్ ప్రెసెంట్ అయి ఉంటే మనం రఫ్ ఎండోప్లాస్మిక్ అంటాం. అదే రైబోజోమ్స్ ఆబ్సెంట్ అయి ఉంటే మనం స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ మైటోకాండ్రియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ సెల్, బికాస్ మైటోకాండ్రియా ఇట్ ఈస్ పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. అంతే కదా, మైటోకాండ్రియా అనేది పవర్ హౌసెస్ ఆఫ్ ద. ఎవరైనా మనం ఏంటంటే హ్యూమన్స్ అయినా ప్లాంట్స్ అయినా దే హావ్ టు వర్క్. అవి ఎనర్జీ అనేవి అవి యూటిలైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ వాటికి ఎనర్జీ అనేది ఫామ్ అవ్వాలి, ఒక స్టోర్ అవ్వాలి. సో everything mitochondria is store it energy in the form of ATP. అందుకని మనం ATP ఏమంటాం, ATP they are currency. ATP are the power currency of the cell అని చెప్పేసి అంటాం. క్లోరోప్లాస్ట్. ప్లాంట్ సెల్ కి యానిమల్ సెల్ కి ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి అంటే క్లోరోప్లాస్ట్ is present in plant cell and they are absolutely absent in animal cell. అలా యానిమల్స్ అంటే మనం క్లోరోప్లాస్ట్ అనేది చూడం. సో వాట్ ఈస్ ద మెయిన్ థింగ్, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అంటే, ప్లాంట్ సెల్ అనేది గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది అంటే మెయిన్లీ ఇట్ ఈస్ ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. విత్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ వీ కెన్ సీ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ప్లాంట్ సెల్ అనేవి, అందుకే మనం ఆల్ ప్లాంట్ సెల్ మేజర్ గా మనం గ్రీన్ కలర్ లోనే చూస్తాం. దట్ డిఫరెంట్ కలర్స్ ఆల్సో. ఎల్లో కలర్ కూడా ఉంటది కదా మేడం అంటే, ఎస్ ఉంటుంది. మనం బ్రౌన్ కలర్ లీవ్స్ కూడా చూస్తాం. సో అక్కడ పిగ్మెంట్ వేరియేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు గ్రీన్ కలర్ లో ఉంటుందంటే ఇట్ ఈస్ ద బేస్డ్ ఆన్ పిగ్మెంట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద లీఫ్, దట్ ఈస్ క్లోరోఫిల్. ఇఫ్ ద క్లోరోఫిల్ ఈస్ absent then it can be seen in other color, might be in yellow or brown or orange also. సో ఆ పిగ్మెంట్ వేరియేషన్ ఏంటి అనేది మనం అప్కమింగ్ క్లాసెస్ లో మనం ఈ కంటిన్యూషన్ సెషన్స్ లో నేర్చుకుందాం. నెక్స్ట్ Golgi apparatus. This is Golgi apparatus. Golgi apparatus. మెయిన్ Golgi apparatus ఏంటి అంటే, మన న్యూక్లియస్ నుండి వచ్చిన ఆల్ ద ట్రాన్స్ఫర్మేషన్ సైటోప్లాజం టు ప్లాస్మా మెంబ్రెయిన్ కి, సైటోప్లాజం టు సెల్ మెంబ్రెయిన్ కి పాస్ చేయడానికి మనకి మెయిన్ గా యూస్ అయ్యేది ప్యాకేజింగ్ బ్యాగ్స్ of proteins and lipids, that is Golgi apparatus. So this is all about plant cell. So plant cells lo manaki lipid storage ఏ ఫామ్ లో జరుగుతుంది అంటే, వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు రిమెంబర్. ప్లాంట్ సెల్స్ లో లిపిడ్ ఫార్మేషన్ అనేది మనకి లిపిడ్ స్టోర్డ్ as ఆయిల్ ఫామ్ లో స్టోర్ అవుతుంది ప్లాంట్స్ లో. when it comes to animals it is stored as fat. Next, moving to animal cell. యానిమల్ సెల్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్, యాజ్ వి నో, మనకి ఫస్ట్ మెంబ్రెయిన్ ఉంటుంది, ప్లాస్మా మెంబ్రెయిన్. నెక్స్ట్ దీస్ ఆర్ మైక్రోట్యూబ్యూల్స్, సెంట్రియోల్స్,
రఫ్ ఈఆర్ అని రాస్తున్నా. ఐ హోప్ ఈఆర్ అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్, దిస్ ఈస్ లైసోజోమ్. ఇక్కడ మన న్యూక్లియస్, దిస్ ఈస్ న్యూక్లియస్, న్యూక్లియోలస్, this is nucleus, these are ribosomes, vacuole, mitochondria, done. Okay, so animal cell వచ్చేటప్పటికి మనకి ఏంటంటే it is completely enveloped by, it is completely covered by plasma membrane for their protection. తర్వాత మనకి యానిమల్ సెల్స్ మనం చూసేది ఏంటి అంటే సెంట్రియోల్స్ చూస్తాము. సెంట్రియోల్స్ ఎందుకు యూజ్ అవుతాయి? జస్ట్ థింక్ వన్, సెంట్రియోల్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి, ఎందుకు యూజ్ అవుతాయి, ఎప్పుడు యూజ్ అవుతాయి? సెంట్రియోల్స్ అనేవి మనకి సెల్ డివిజన్ అప్పుడు యూజ్ అవుతాయి. ఎప్పుడైతే సెల్ డివైడ్ అవ్వాలనుకుంటుందో, ఎప్పుడైతే సెల్ డివైడ్ అవుతుందో ఆ టైంలో సెంట్రియోల్స్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ కీ రోల్ in the cell division. Microtubules also in cell division only they play important role. They are absent in plant cells, we cannot see in that. Nucleus, మనకి ఇంకా న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ is covered by nuclear membrane. Within the nucleus మనకి ఎవరు ఉంటారు? న్యూక్లియోలస్ ఉంటుంది. And also we can see genetic material, that is DNA also present in nucleus. ఆల్రెడీ మనం ప్లాంట్ సెల్ లో డిస్కస్ చేసాం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. బట్ రఫ్ అండ్ స్మూత్ అని ఎలా అంటున్నాం? ఎలా అంటే వెన్ రైబోజోమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ endoplasmic reticulum, then it is called rough endoplasmic reticulum. When ribosomes are absent in endoplasmic reticulum, then it is called smooth endoplasmic reticulum. Okay, next, mitochondria. Yeah, mitochondria is common in plant cell and animal cell. Man plant cell, animal cell also మనం mitochondria common గా చూస్తాము, because energy is required for every living organism, even that is plant or animal. So మనం mitochondria అనేది కామన్ గా ప్లాంట్ సెల్ లో చూస్తాం, యానిమల్ సెల్ లో కూడా చూస్తాం. నెక్స్ట్ మనకి గోల్గి apparatus ఉంటుంది. దే ఆర్ ప్యాకేజింగ్ బ్యాగ్స్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఫ్రమ్ న్యూక్లియస్ టు ప్లాస్మా మెంబ్రేన్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఇన్ యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్, ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. వాట్ ఆర్ ద కామన్ పాయింట్స్? ప్లాంట్ సెల్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఓకే కామన్ గా మనం చదివిన టెక్స్ట్ బుక్స్ లో మనకు అర్థమవుతుంది, కానీ డిఫరెన్సెస్ అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ వాటి మధ్య ఉన్న కామన్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాటి మధ్య ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి? ప్లాంట్ సెల్ కి, యానిమల్ సెల్ కి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కామన్ పాయింట్స్. మీరు నోట్ చేసుకున్నా పర్లేదు, వీటిని నోట్ చేసుకోండి. ఈ కామన్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మనకి డిఫరెన్సెస్ ఈజీగా అర్థమవుతాయి. సో వాట్ ఆర్ ద కామన్ పాయింట్స్? మనకి ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ లో ఏం కనిపిస్తుంది కామన్ గా? న్యూక్లియస్ కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? న్యూక్లియస్ కనిపిస్తుంది. డన్. నెక్స్ట్, ప్లాంట్ సెల్ లో, యానిమల్ సెల్ లో మనకి రైబోజోమ్స్ చూస్తున్నాం, అవునా కదా? రైబోజోమ్స్ కామన్ పాయింట్. లైసోజోమ్ కూడా చూస్తున్నాం. ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్ లో మనం లైసోజోమ్స్ చూస్తాం. సో లైసోజోమ్ అంటే ఏంటి? లైసోజోమ్ అంటే ఏంటంటే, వెన్ సెల్, ఎప్పుడైనా సెల్ అనేది ఎప్పుడు హెల్తీగా ఉండదు. ఇన్ ఎనీ సమ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల సెల్ కొంత డిసీజ్డ్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది, అన్హెల్దీ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి టైంలో సెల్ అనేది వేరే దానికి, లైక్ వేరే అదర్ సెల్కి ఎఫెక్ట్ అవ్వకుండా సెల్ ఇట్ సెల్ఫ్ కిల్స్, తనకు తానే చనిపోతుంది. అంటే ఇట్ సెల్ఫ్ డిసింటిగ్రేట్ అయిపోవడానికి చూస్తుంది. అలా అయిపోవడానికి మెయిన్ అందులో ఉన్న సెల్ ఆర్గనల్ ఏంటి అంటే లైసోజోమ్. లైసోజోమే ఎందుకు చేస్తుంది మేడం? మిగిలిన ఆర్గన్స్ కూడా ఉన్నాయి కదా. సెల్ డిజాల్వ్ అయిపోవాలి అంటే తనకు వచ్చిన ఆ యొక్క డిసీజ్డ్ వేరే సెల్కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా తనకు తానే డిజాల్వ్ అయిపోవాలంటే వేరే అదర్ ఆర్గనల్స్ అన్నా డిజాల్వ్ అవ్వచ్చు కదా. వేరే అదర్ ఆర్గనల్స్ అన్నా తనకు తానే సూసైడ్ ఫామ్ లో డిజాల్వ్ అయిపోవచ్చు కదా. ఓన్లీ లైసోజోమే ఎందుకు ఆ వర్క్ చేస్తుంది అంటే, లైసోజోమ్ ఇట్ రిలీజెస్ సమ్ కెమికల్స్
ఆ కెమికల్ ప్రాపర్టీస్ మన లైసోజోమ్ లోనే చూస్తాం, వేరే అదర్ ఆర్గనల్స్ మనకి సెల్లో కనిపించవు. అందుకని లైసోజోమ్ ఏం చేస్తుందంటే when ఎనీ అదర్ ఎఫెక్ట్ అవుతుంది మన బాడీ, సపోజ్ ఎనీ క్యాన్సర్ తీసుకోండి, ఎనీ క్యాన్సర్ సెల్ ఇనిషియేటింగ్ స్టేజ్లో ఉంది. సో ఆ టైంలో సెల్ అనేది ఒక మ్యూటెంట్ అంటే ఏంటంటే ఒక మ్యూటేషన్ జరిగి సెల్ లోపల కొంత డిస్టర్బెన్స్ ఫామ్ అయినప్పుడు సెల్ ఏం చేస్తుందంటే ఆ డిస్టర్బెన్స్, ఆ మ్యూటేషన్ అనేది వేరే సెల్కి వెళ్లకుండా ఆ సెల్లో ఉన్న లైసోజోమ్ ఏం చేస్తుందంటే తనలో ఉన్న కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. తనలో ఉన్న కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేయడం వల్ల సెల్ ఏమవుతుందంటే డిజాల్వ్ అయిపోతుంది. సో దాట్ సెల్కి వచ్చిన ఆ యొక్క డిస్టర్బెన్స్, ఆ యొక్క డిసీజ్ అనేది వేరే సెల్కి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుందిగా. సో ఇన్ దట్ వే లైసోజోమ్ వర్క్స్ ఇన్ cells. Next, mitochondria. Already I told mitochondria is the powerhouses of the cell. So lysosomes కూడా ఏమన్నా suicidal bags of the cell అంటాం. ఎందుకు సూసైడ్? వేరే వాళ్ళకి ఎక్కడ సెల్, వేరే సెల్ ఎక్కడ ఎఫెక్ట్ అయిపోతుందని ఈ సెల్ ఏం చేస్తుంది, తనకు తానే ఇట్ సెల్ఫ్ కిల్లింగ్, ఎస్ ఆర్ నో, తనకు తానే చంపేసుకుంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సూసైడల్ బ్యాగ్. ఎవరిని? లైసోజోమ్ని. మైటోకాండ్రియా దే ఆర్ పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్స్ బికాస్ దే స్టోర్ ATP in the form, they store energy in the form of ATP. Done? Okay. Next, Golgi. Golgi apparatus, I already told, they are packaging bags of lipids and proteins. మనకి రైబోజోమ్స్, మనకి ప్రోటీన్ సింథసిస్ ఎక్కడ జరుగుతుంది మొత్తం సెల్లో అంటే మనకి రైబోజోమ్స్ ఆర్ ప్రోటీన్ ఫ్యాక్టరీస్. రైబోజోమ్స్ అనేది ప్రోటీన్ సింథసిస్ చేస్తూ ఉంటాయి అనమాట మన సెల్లో. సో అప్కమింగ్ లో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఆర్గనల్స్, ఇప్పటి వరకు మనం చెప్పిన ఈ ఆల్ ద గోల్గి ఆపరేటర్స్ అవని, రైబోజోమ్స్, వాక్యూల్స్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, ఆల్ దిస్ ఆర్ ద సెల్ ఆర్గనల్స్ అంటాం. సో ఆల్ దిస్ ఆర్గనల్స్, ఇవన్నీ ఆర్గనల్స్ యొక్క ఫంక్షన్స్ ఇన్ డీటెయిల్గా మనం అప్కమింగ్ క్లాసెస్లో సెషన్స్ రూపంలో నేర్చుకుందాం. ఓకే. నెక్స్ట్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఎస్, అది మనకి ప్లాంట్ సెల్లోనూ కనిపిస్తుంది, యానిమల్ సెల్లో కనిపిస్తుంది. రఫ్ ఎండోప్లాస్మిక్ చూస్తాం, స్మూత్ ఎండోప్లాస్మిక్ కూడా చూస్తాం. కమింగ్ టు క్రోమోజోమ్స్. యా, క్రోమోజోమ్స్ అనేవి మనం ప్లాంట్ సెల్లో కామన్గా చూస్తాం, అలాగే యానిమల్ సెల్లో కూడా కామన్గా చూస్తాం క్రోమోజోమ్స్ అనేవి. ఓకే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ సెషన్. మీకు ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా టాపిక్ కావాలి అన్నా, మేడం మాకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ కామెంట్స్కి నేను రెస్పాండ్ అవుతాను. నా నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్. ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్యస్ బయాలజీ హబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.